యజమాని శత్రువు, ఇంకెవడో కాదు. వదులుతలేదు ఇప్పుడు. మీరు రోడ్ల మీద కుదరడం నాకు తెలిసి వారానికి 10-15 చనిపోతూ ఉంటాయి. అందరికీ నమస్తే అండి. అంతే ఈ కదా. ఆవు చనిపోవడం అయితే జరిగింది. ఇది ఎలా చనిపోయింది, ఏం జరిగింది అయితే తెలియదు. కానీ ఇక్కడ కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళ పొలాల్లోకి రావడం వల్ల గుళికలు పెట్టడం వల్ల చనిపోయిందని కొంతమంది ఏమో ఏదో పాము కాటేసిందని చెప్పి కొంతమంది. నిజంగా పొలాల్లోకి రావడం వల్ల గుళికలు పెట్టడం చనిపోవడం అంటే అది చాలా దుర్మార్గం అండి. ఇటువంటి పనులు ఎవరైనా చేస్తే కనుక ఇంకా మానుకోండి. ఎందుకంటే మీకు ఏమైనా కోపాలు ఏమైనా ఉంటాయి కనుక ఇటువంటి మూగజీవాల మీద చూపించకండి. నిజంగా వీటికి ఏం తెలుసండి, ఏమీ తెలీదు. అక్కడ ఏ గడ్డి ఉన్నా ఏ పొలాలు ఉన్నాయో తింటాయి. ఎందుకంటే అవి మూగజీవాలు, పశువులు అలా తింటానే ఉంటాయి. దాని మాత్రాన మనం వాటి మీద కోపంతో గుళికలు పెట్టడం అన్నది అయితే కరెక్ట్ కాదు. ఇదే కాదు, గతంలో కూడా కొన్నిసార్లు జరిగినాయి. వాళ్ళ మీద మేము కేసులు కూడా పెట్టాము. ఇది కూడా ఎవరైనా పెట్టడం అయితే మాకు నిజంగా తెలిస్తే కనుక వాళ్ళ మీద కఠిన చర్యలు అయితే మేము కలెక్టర్ దాకా తీసుకుని వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉంటాము. దయచేసి ఇటువంటి దుర్మార్గపు పనులు చేయకుండా మూగజీవాలని కాపాడమని, అలాగే ఇవి రోడ్ల మీదకి రాకుండా ఉండడానికి మున్సిపల్ వారు సరైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.